ఆ శ్రీరామ్ తనెంతో తెలివిగలవాడునని అనుకుంటున్నాడు. వాడికంటే ఈ నాగేంద్ర 4 ఆకులు ఎక్కువే చదివాడు. నిలబెట్టడం వాడి ప్లాన్ అయితే పడగొట్టడం నా పథకం. ఆ పథకం ఏమిటో చెప్పమంటున్నానయ్యా. ఆ దెబ్బతో కంచె కదలదు, పెళ్లి జరగదు. ఓం గణానాత్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాధనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం స్వాహ్యాభ్యంతరం. అదిగో సూర్యం గారు వస్తున్నారు. నమస్కారం సూర్యం గారు. నమస్తే నమస్తే. వెంకట్రావు, పంతులు గారు చెప్పినట్టుగా పెళ్లికి కావాల్సిన సామాగ్రి మొత్తం నా మనవడు ఏర్పాటు చేశాడు. ఇదిగో పూలు, పూలదండలు ఇవరా. ఇక అన్నీ సిద్ధంగా ఉన్నట్టే. చాలా సంతోషం బాబు. వెంకట్రావు, ఏంటయ్యా కాసేపట్లో కూతురు పెళ్లి పెట్టుకొని ఏంటి అదోలో ఉన్నావు? ఒంట్లో ఏమన్నా బాగాలేదా? అదేం లేదు బాబు, అంతా బానే ఉంది. నువ్వేం దిగులు పడకు, అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి. అమ్మా, చెప్పండి బాబు. మీరు నాకు చిన్న సహాయం చేయాలి. ఏంటో చెప్పండి బాబు గారు. పెళ్లి కూతురికి తల్లి లేదన్న విషయం మీకు తెలిసే ఉంటుంది. అవును బాబు, ఆ పెళ్లికి పట్టుచీర కట్టుకోవడం వచ్చో లేదో తనకు తాను పెళ్లి కూతురిగా ముస్తాబు కావడం అంటే చాలా కష్టం. మరి అందుకే చెప్తున్నాను, మీరే తనని పెళ్లి కూతురిని చేసి బాగా అలంకరించి ముత్తైదులుగా పెళ్లి మండపానికి తీసుకురండి. అలాగే బాబు, మంచి మనసుతో పెళ్లి బాధ్యతలన్నీ మీ భుజాన వేసుకుని చేయడాన్ని చూస్తున్నాం. మేము ఈ మాత్రం కూడా చేయకపోతే ఎలా? సంతోషం తల్లి. ఇదిగోనమ్మా, పూలు దండలన్నీ సిద్ధంగా ఉన్నాయి. నా మనవడు ప్రత్యేకంగా పంపించాడు. అవును బాబు గారు, మీ మనోడేది మర్చిపోడు. అతగాని చేసుకోబోయే అమ్మాయి ఎవరో గాని గొప్ప అదృష్టవంతురాలు. వెంకట్రావు, అమ్మాయి ఎక్కడుంది? అదిగో ఆ గదిలో ఉంది బాబు. అమ్మా, ఆ గదిలో ఉందంట, వెళ్ళండి అమ్మా. బాబు గారు. అమ్మాయి, నిన్ను పెళ్లి కూతుర్ని చేయమని పంపించారు. ఏం మొహమాట పడకు, నువ్వు మా పిల్లవే అనుకుంటాం. బంగారు బొమ్మలా ఉన్నావే పిల్ల, నీకు నా దిష్టే తగిలేలా ఉంది. సూర్యం గారు, మీ మనవడు మాటిచ్చినట్టుగానే నా కూతురు పెళ్లికి ఏర్పాట్లన్నీ అద్భుతంగా చేయించాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. మరి మా వాడంటే ఏమనుకున్నావు వెంకట్రావు? ఒకే బాణం ఒకే మాట అన్నట్టు మా వాడు ఏదన్నా చెప్పాడంటే దానికి తిరిగే ఉండదు. పంతులు గారు, నేను చెప్పింది గుర్తుంది కదా? ముహూర్తానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క నిమిషం కూడా అటు ఇటు కాకూడదు. ఖచ్చితంగా అనుకున్న ముహూర్త సమయానికే జీలకర్ర బెల్లం పెట్టించాలి. బాబుగారు, అన్ని ఏర్పాట్లు మీరు పద్ధతిగా చేయించాక ఇక ఆలస్యం ఎందుకు అవుతుంది? అలాగే తప్పకుండా ముహూర్త సమయానికే శుభప్రదంగా అన్నీ జరిపిస్తాను. విన్నారా?
మావాడు ఇంట్లోనే కాదు బయటైనా సరే పద్ధతి అంటే పద్ధతే. ఏ మాత్రం తేడా వచ్చినా అస్సలు ఊరుకోడు. అయ్యా, ఇంత పద్ధతిగా ఉండే మీ మనవడికి ఇంకెంత పద్ధతిగా ఉండే భార్య వస్తుందో చూడాలి మరి. పిచ్చ జాలీ మూడ్లో ఉన్నాను. ఇప్పుడు కానీ నా రామ్ నా పక్కనుంటే ఎంత హ్యాపీగా ఉండేదో. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో కాల్ చేసి కనుక్కుంటాను. తాతయ్య కాల్ వస్తుంది, ఇప్పుడే వస్తాను. హలో. హాయ్ రామ్. హాయ్ శశి. రామ్ ఎక్కడున్నావు? పెళ్లి బిజీలో. వాట్? పెళ్లి చేసుకుంటున్నావా? బా, నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను బాధ్యత తీసుకొని జరిపించాల్సిన పెళ్లిలో ఉన్నాను. అయినా నువ్వు లేకుండా నా పెళ్లి ఎందుకు జరుగుతుంది? జస్ట్ నిన్ను టెస్ట్ చేద్దామని అడిగాను. ఏంటి విషయం? ఆ అమ్మాయి గారు చాలా హుషారుగా ఉన్నట్టున్నారు. అవును రామ్, నా ఫ్రెండ్స్కి చిన్న పార్టీ ఇవ్వబోతున్నాను. ఓ, పార్టీనా? ఏంటి మ్యాటర్? జస్ట్ లైక్ దాట్. ఎటు త్వరలోనే మనం పెళ్లి చేసుకోబోతున్నాం కదా. నీ గురించి, మన ప్రేమ గురించి నా క్లోజ్ ఫ్రెండ్స్కి ఈరోజే చెప్పైపోతున్నాను. అందుకే ఈ స్పెషల్ పార్టీ. ఇప్పుడు అక్కడికే వెళ్ళడానికి రెడీ అయ్యాను. శశి, నువ్వు అస్సలు ఆగలేవు కదా? హే, ఇంకెందుకు ఆగడం? మ్యాటర్ ఆఫ్ ఫ్యూ హార్స్, అంతే కదా. ఆ తర్వాత నువ్వెటు నన్ను మీ వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేస్తావు. వాళ్ళు పెళ్లి ఫిక్స్ చేస్తారు. పెళ్ళవగానే హనీమూన్, ఆ తర్వాత బ్లా బ్లా బ్లా. చాలా డ్రీమ్స్ ఉన్నాయి నీకు. ఏ, నీకు మాత్రం లేవా? రామ్, నా ఫ్రెండ్స్ నిన్ను చూడాలని అంటారేమో. అక్కడికి వెళ్ళగానే వీడియో కాల్ చేస్తాను, సరేనా? శశి, నేను పెళ్లి బిజీలో ఉంటే నేను ఫ్రీగా వాళ్ళతో ఎలా మాట్లాడాలి? ఓకే ఓకే, కూల్ కూల్. నీ బిజీ అయిపోగానే నాకు కాల్ చేయి. ఈరోజు మనం తప్పకుండా కలవాలి. ఓకే, డన్. ఎంజాయ్ యువర్ పార్టీ. ఓకే, బాయ్. బాయ్. नामरूपाभ्यां या देवी सर्वमंगला तयो संस्मरणात् पुंसां सर्वतो जयमंगलम्। कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। श्री गौरी देवताभ्यो नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते।
ఓం శ్రీ మాంగళ్య గౌరీ దేవతాయై నమః. నమస్కారాన్ని సమర్పయామి. అమ్మా, ముహూర్తానికి టైం అవుతోంది, పెళ్లి కుమారుని తీసుకురండి. లక్ష్మీ తీసుకురండి. రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసజాం వందే ముకుంద ప్రియాం కుంకుమై పూజయామి. అవినాష్, పంతులు గారు పిలుస్తున్నారు. ఏడు వీడు ఇక్కడే ఉండాలి కదా. ఏమోనండి, ముహూర్తం టైం అవుతుంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? పద చూద్దాం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిరిసీద సాధనం. అవినాష్! ఒరే అవినాష్, ఒరే అవినాష్! ఒరే అవినాష్, అవినాష్! ఏంటే వీడు ముహూర్తం టైం అవుతుంటే ఎక్కడికి వెళ్ళాడే? నాకు కూడా అర్థం కావట్లేదండి. ఓం శ్రీ మాంగళ్య గౌరీ దేవతాయై నమః. ఏమండి, పెళ్లి కొడుకుని తీసుకురమ్మన్నాను కదా, ఇంకా రాలేదే? అయ్యా పంతులు గారు, మా వాడు గదిలో లేడండి. గదిలో లేకపోవడం ఏంటయ్యా? ఇక్కడే ఎక్కడ ఉంటాడు, సరిగా వెతకండి. తాతయ్య, నాకేదో అనుమానంగా ఉంది. ఇదెక్కడ విడ్డూరమండి? ముహూర్తం సమీపిస్తుంటే పెళ్లి కొడుకు కనబడకుండా పోవడం ఏమిటి? ఏమండి, మీ అబ్బాయికి ఒకసారి ఫోన్ చేయండి, ఎక్కడున్నాడో తెలుస్తుంది. ఇప్పుడే ఫోన్ చేస్తాను. స్విచ్ ఆఫ్ వస్తుందండి. ఇదేంటయ్యా, పెళ్లి కొడుకు కనిపించకపోవడం ఏంటి, ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఇంకేముంది, ఈ పెళ్లి ఇష్టం లేక పారిపోయాడేమో. ఏంటండి, మీ వాడు ఇలా చేశాడేంటండి? ముహూర్తం టైం అవుతుంటే కనిపించకుండా వెళ్ళిపోతే ఏంటి అర్థం? వెంకట్రావు గారు, తప్పుగా అనుకోకండి, ఇలా ఎందుకు జరిగిందో మాకు కూడా అర్థం కావట్లేదు. ఏంటయ్యా పెద్ద మనిషి, నిజం చెప్పు. అసలు మీ వాడికి ఈ పెళ్లి ఇష్టం ఉందా లేదా, లేదంటే మీరు బలవంతంగా ఒప్పించారా? లేదు బాబుగారు, మా అబ్బాయి పెళ్లి చూపుల్లో ఆ అమ్మాయిని చూడగానే ఇష్టపడ్డాడు. ఇంత మంచి పిల్ల తనకి భార్య కాబోతున్నందుకు ఇంటికి వెళ్ళాక కూడా మాతో ఎంతో సంతోషంగా మాట్లాడాడు. మరైతే పెళ్లి కొడుకు ఏమైనట్టమ్మా? బాబు, మీతో అబద్ధం ఎందుకు చెప్తాం? నా మాట నమ్మండి. నిజంగా మా వాడు ఏమైపోయాడో, ఎక్కడికెళ్ళాడో మాకు తెలియనే తెలీదు. ఇక లాభం లేదు, మీరు తలా ఒకవైపు వెళ్ళి వెతకండి, పెళ్లి కొడుకు జాడని కనిపెట్టండి. పెళ్లికి తారాబలం చంద్రబలం కుదరాలి అంటారు. పిల్లకి పిల్లాడు, పిల్లాడికి పిల్ల నచ్చితే సరిపోతుందా? జాతకాలు కూడా సరిగ్గా కలవకపోతే ఇదిగో ఇలాగే అఘోరిస్తుంది. కాదా మరి? హడావిడిగా ముహూర్తాలు పెట్టుకుంటే ఇలాగే నెత్తి మీదకొస్తుంది. అమ్మా, మీరు కాసేపు మౌనంగా ఉంటారా? నిజం చెప్తే నిష్ఠురంగానే ఉంటుంది మరి. అసలు పెళ్లికి అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలని ఊరికే అన్నారా? ఏంటమ్మా ఆ మాటలు? చెప్తే అర్థం కావట్లేదు. అయ్యా, ఇదిగో పెళ్లి కొడుకు గదిలో ఈ ఉత్తరం దొరికింది. ఏముందిరా ఉత్తరంలో?
చెప్పండి బాబు, పెళ్లి కొడుకు ఆ ఉత్తరంలో ఏం రాశాడు? సూర్యం గారు, ఆ ఉత్తరంలో ఏం రాసింది? అందరం కంగారుగా ఉన్నాం, పైకి చదవండి. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. ఆ ఊరి ప్రెసిడెంట్ సూర్యనారాయణ మనవడు శ్రీరామ్ ఈ పెళ్లి నువ్వు ఖచ్చితంగా చేసుకోవాలని నన్ను బెదిరించాడు. ఆపేశారే, చదవండి. తన మాటను కాదంటే చంపేస్తానని హెచ్చరించాడు. అందుకే భయపడి తప్పనిసరిగా ఈ పెళ్లి ఒప్పుకోవాల్సి వచ్చింది. కానీ ముహూర్తం టైం దగ్గర పడుతుంటే ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక, ఎవరికి చెప్పలేక ఇలా ఉత్తరాన్ని రాసిపెట్టి నేను దుబాయ్ పారిపోతున్నాను. దయచేసి నన్ను క్షమించండి. అనుకున్నట్టే జరిగింది. నేను మొదటి నుంచి అనుమానిస్తూనే ఉన్నాను. నా అనుమానమే నిజమైంది. పెళ్లి పెద్దగా వ్యవహరించిన వాడే ఈ పెళ్లిని ఆపాలనుకున్నాడన్నమాట. తడిగుడ్డతో గొంతు కోయడం అంటే ఇదేగా మరి. రేయ్, ఏమైందిరా పెళ్ళి? అయ్యా వెంకట్రావు గారు, మీకు మీ ఊరికి మీ సంబంధానికి ఒక దండం. మళ్ళీ బతికుండగా మీ మొహం చూడం. ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడెందుకే? పద వెళదాం. దరిద్రం దరిద్రం పట్టింది. ఈ సంబంధాన్ని ఒప్పుకున్నప్పుడే బంగారం లాంటి కొడుకు ప్రాణభయంతో దుబాయ్కి వెళ్లిపోయి ఎంత కష్టపడతాడో, ఎలా బతుకుతాడో. రేయ్, పదండ్రా. అయ్యగారు, ఆ పెళ్ళికొడుకు చేత తమరు ఉత్తరంలో అలా రాయిస్తుంటే ఎందుకు అనుకున్నాను. ఇలా దెబ్బ కొట్టడానికి అని ఇప్పుడు అర్థమైంది. రే, రాజకీయం అంటే ఇదేరా. మన చేతికి మట్టి అంటకూడదు, కానీ ఎదుటివాడి పరువు మట్టిలో కలిసిపోవాలి. బట్ట కాల్చి మొఖాన వేయటం అంటే ఇదేరా. అమ్మ సీత, పదమ్మా. ఎక్కడికి నాన్న? ఇంటికా? కాదు, ఏ గుళ్ళో అయితే నీకు పెళ్లి చేయాలనుకున్నానో ఆ గుళ్ళో కూర్చున్న దేవుడి దగ్గరికి వెళ్ళి ఏంటయ్యా ఈ అన్యాయం అని ఆ దేవుడిని నిలదీద్దాం. పద రామ్మ. స్వామి, చెప్పవయ్యా, ఎందుకు నా కూతురికి శిక్ష? అది ఏం పాపం చేసిందని? ఇప్పటిదాకా నేను నిన్నేం అడగలేదు స్వామి, కానీ ఇప్పుడు అడుగుతున్నాను. నా ప్రశ్నకు నువ్వు జవాబు చెప్పి తీరాలి. చెప్పు, ఎందుకు చేసావిలా?
నా కూతురు భవిష్యత్తుని ఏం చేయాలనుకున్నావో చెప్పు. దాని తలరాతని ఎలా నిర్ణయించావో చెప్పు. నువ్వు చెప్పకపోతే నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. నీ సన్నిధిలో నా తలను పగలగొట్టుకుంటానంతే. నాన్న వద్దు నాన్న, నాకు పెళ్ళగిల్ల ఏ వద్దు నాన్న. అమ్మలేని నేను నిన్ను కూడా పోగొట్టుకుని బతకలేను నాన్న. సీత, నన్ను ఆపొద్దు. స్వామి, నా కూతురికి న్యాయాన్నే జరిపిస్తావో నా ప్రాణాన్నే బలి తీసుకుంటావో నువ్వే తెలుసుకో. నీ సన్నిధిలో నా తలను పగలగొట్టుకుంటానంతే. నాన్న, వద్దు నాన్న. నాన్న, నాన్న, ఆగు నాన్న. నాన్న, వద్దు నాన్న. వెంకట్రావు గారు ఆగండి. బాబు ఉదురు, బాబు ఏంటి? ఉదురు. వెంకట్రావు గారు ఏంటిది? ఏం చేస్తున్నారు? ఇంతకు మించి మాకు ఏ దారి లేదు బాబు. మా జీవితాలు ప్రశ్నార్థకంగా మారిపోయాయి. వెంకట్రావు గారు, ఆ దేవుడు మీ ప్రశ్నకి జవాబుని నాతో చెప్పాడు. బాబు, ఏమంటున్నావు నువ్వు? మీ అమ్మాయి పెళ్లి ఆగదు అంటున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే ఇదే ముహూర్తానికి మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాను. చెప్పండి వెంకట్రావు గారు, మీకు అభ్యంతరం లేకపోతే మీ సీత మహాలక్ష్మిని నా భార్యను చేసుకుంటాను. వద్దు బాబు, వద్దు. మీరెక్కడా, మేమెక్కడా? ఏదో పొరపాటు జరిగిపోయిందని దాన్ని సరిదిద్దడం కోసం మీరు ఇంత పెద్ద త్యాగం చేస్తానన్నా అది నేను భరించలేను. వెంకట్రావు గారు, త్యాగమని పెద్ద పెద్ద మాటలొద్దు. ఇది నా బాధ్యత అనుకుంటున్నాను. నేను మీ అమ్మాయిని మనస్ఫూర్తిగానే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. వెంకట్రావు, ఇంకా ఆలోచిస్తావేంటయ్యా? వాడి తాతయ్యగా ఈ ఊరి ప్రెసిడెంట్గా నేను ఒప్పుకుంటున్నాను. ఇంకా నీకు ఇందులో అభ్యంతరం ఏముంది? అది కాదయ్యా, నా కూతురు పెద్దగా చదువుకోలేదు. కానీ మీ మనవడేమో పెద్ద చదువులు చదువుకొని మీ కంపెనీ బాధ్యతల్ని భుజాన మోస్తున్నాడు. అలాంటి వాడికి భార్య కాగలిగే అర్హత నా కూతురికి ఎక్కడుంది? నీ కూతురు మాత్రం ఏం తక్కువ? చదువు లేకపోయినా సంస్కారం ఉంది, బాధ్యతలు నిర్వర్తించగల సామర్థ్యం ఉంది, అందంతో పాటు అనుకో కూడా ఉంది. ఒక ఆడపిల్లకి ఇంతకంటే అర్హత ఇంకేం కావాలయ్యా? అవునయ్యా, అయ్యగారు చెప్పింది అక్షరాల నిజం. వాళ్ళిద్దరికీ ఈడు జోడు కూడా బాగుంటుంది. ఇప్పటిదాకా మీ కూతురు పెళ్లి ఆగిపోయిందన్న బాధలో తల పగలగొట్టుకున్నారు కదా. ఆ శ్రీరామచంద్రుడే స్వయంగా మీ సీతామహాలక్ష్మిని చేసుకుంటానంటే ఆలోచిస్తారెందుకు? అనండి. అయ్యా, శివుడి ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టదంటారు. ఇది ఆ దేవుడి నిర్ణయమే అనుకొని సంతోషంగా ఒప్పుకోండి.
ముహూర్తానికి ఇంకా అట్టే సమయం లేదు. త్వరగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. అయ్యో ఆగండి, ఏంటిది? పెద్దవాళ్ళు దీవించాల్సిన చేతులతో దండం పెట్టడం తప్పండి. అలాగే బాబు, దేవుళ్ళంటి తమరు కోరుకోకుండానే వరమిస్తానంటే నేను మాత్రం ఎందుకు వద్దంటాను? ఇది నా కూతురు అదృష్టం అనుకుంటాను. అలాగే కానివ్వండి. శుభం. అయితే అబ్బాయిని త్వరగా పెళ్లి కొడుకుని చేసి తీసుకురండి. ఆ, నా మనవన్ని ఇప్పుడే రెడీ చేసి తీసుకొస్తాను. ఆహా, కాదు కాదు, పెళ్లి కొడుకుని. రారా. కళ్యాణం ఇది కనివిని ఎరుగని కళ్యాణం. కనీసం నీ అభిప్రాయాన్ని తెలుసుకోకుండానే, నీకు ఇష్టమా లేదా అని అడగకుండానే తప్పనిసరి పరిస్థితుల్లో అందరి ముందు తలని ఊపి ఒప్పుకున్నాను. సరే అని చెప్పాను. అందుకే నిస్సహాయుడైన ఈ పేద తండ్రిని క్షమించమ్మా. నాన్న, అంత మాట అనకు. ఎలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో, నా జీవితం ఇలాంటి మలుపు ఎందుకు తిరుగుతుందో ఆ పైవాడికే తెలియాలి. నా నుదుటన రాసి పెట్టింది ఇదే అయితే దానిని తప్పించడం నీ వల్లే కాదు, ఇంకెవరి వల్ల కూడా కాదు కదా. ఏం జరుగుతుందో అదే జరగని. నేను అన్నింటికీ సిద్ధపడే ఉన్నాను. రాము, పెళ్ళిళ్ళు నిర్ణయించబడేది ఆ స్వర్గంలోనే అయితే ఇది ఆ భగవంతుడు నిర్ణయించిందే అనుకుందాం. బయట అందరూ మన కోసం ఎదురు చూస్తున్నారేమో. నేను వెళ్తానురా. రామ్, ఫోన్ రింగ్ అవుతుంటే తీయడానికి ఇంతసేపు ఏంటి? శశి, ఏమైంది? ఎందుకలా కంగారుగా ఉన్నావు? ఎందుకేంటి? నా ఫ్రెండ్స్ కి వాళ్ళ పార్టీ ఇవ్వబోతున్నానని చెప్పాను కదా. అయితే ఏంటైతే? నా ఫ్రెండ్స్ లో ఒక చుప్పునాతి మొహంది నాకు ఫోన్ చేసి చెప్పింది. నీకు మెంటలా? ఇంకా పెళ్లి ఫిక్స్ అవ్వకముందే ఇడియట్ లాగా పార్టీ ఇస్తానంటావేంటి? ఒకవేళ నీ లవర్ నీకు హ్యాండ్ ఇస్తే నిన్ను కాకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయితే మన సర్కిల్లో నువ్వు షేమ్ అయిపోతావు కదా, ఆలోచించుకోనంది. దాని మాటలు వినగానే నా గుండెల్లో దడ పుట్టింది. అందుకే వెంటనే కాల్ చేస్తున్నాను. చెప్పు రామ్, నువ్వు నన్ను చీట్ చేయవు కదా?
నాకిచ్చిన మాటని నిలబెట్టుకుంటావు కదూ? నన్నే పెళ్లి చేసుకుంటావు కదా? మాట్లాడు. శశి, నేను పెళ్లి బిజీలో ఉన్నాను. ఇప్పుడు మాట్లాడేంత టైం లేదు. మళ్ళీ కాల్ చేస్తాను. అది కాదు రామ్, నా మాట విను. రామ్, రాము, ముహూర్తానికి టైం అవుతుంది, పంతులు గారు రమ్మంటున్నారు. పద. రే, అన్నీ వాటంతటవే సర్దుకుంటాయి. రా. అయ్యగారు, మీరు ఒకలా అనుకుంటే ఇంకోలా జరుగుతుందేంటి? ఇది ఒకందుకు మంచిదేలేరా. అయ్యా, ఏమంటున్నారు? మరి ఎవరో కోటీశ్వరుడు కూతుర్ని చేసుకోవాల్సిన వాడు ఒక చదువు సంజయ్ లేని సగటు పిల్లని చేసుకుంటున్నాడంటే ఇది కూడా మనకి కలిసొచ్చే విషయమేరా. జరగని జరగని. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. బాబు, భజంత్రీలు వాయించండి. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. మంగళ గౌరీ దేవతాభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. నిజంగా శ్రీరామ్ అంటే రాముడే అనిపించాడు. అవునండి, సమస్యను పరిష్కరించడం కోసం తన స్థాయికి ఏమాత్రం సరిపోని పిల్లని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు అంటే నిజంగా గొప్ప విషయమే. మాంగళ్యధారణ. నిన్ను పెళ్లి చేసుకుంటాను. బాబు, అమ్మాయి మెడలో తాళి కట్టండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనాభైః పూజాం సమర్పయామి. బాబు, తీసుకోండి. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేమ్రం యుగం స్మరామి. సావధానాః. సుముహూర్తః సావధాన. శుభలగ్నః సావధాన. లక్ష్మీనారాయణ చింతనః సావధాన. ఓం మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వంజీవ శరదశతం. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యానాం నవానాం గ్రహాణాం ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు. యశో విభవ.
అమ్మా, అన్నయ్య కోసమేనా చూస్తున్నావు? ఎప్పుడో రావాలి కదా, ఇంకా రాలేదేంటి? అదేదో పంచాయతీ సమస్యని పరిష్కరించాలని వెళ్ళాడు కదా, అందుకే లేట్ అయి ఉంటుంది. రాణి, నీ పెద్ద కొడుకు నన్ను మించిన ప్రయోజకుడయ్యాడు. ఆ ఊరి సమస్యను పరిష్కరించడానికి ఎవరో పిల్ల పెళ్లి బాధ్యతను కూడా తన భుజాన వేసుకున్నాడు. తాతయ్య కూడా మనవడికి తోడుగా వెళ్ళాడు. ఏం బాధ్యతలో ఏంటో ఈ మధ్య రామ్ ఇంటి పట్టునే ఉండడం లేదు. అటు కంపెనీ పనులకి తోడు ఇటు ఊరి బాధ్యతలు కూడా తీసుకుంటున్నాడు. అవసరమా వాడికి? అదేటమ్మా అట్టా అంటారు? రాంబాబు గారు ఇన్ని గొప్ప పనులు చేశారు కాబట్టి ఊళ్ళో వాళ్ళందరూ మెచ్చుకుంటున్నారు కదేటి? అవునమ్మగారు, నేను మన ఊళ్ళో సంత దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ జనాలు ఇదే మాట చెప్పుకుంటున్నారు. ప్రెసిడెంట్ గారి మనవడు తాతను మించిన మనవడు అవుతాడని. విన్నావా? అది మన రాముడంటే. అమ్మా, అదిగో కారు వచ్చింది. అన్నయ్య మాటల్లోనే వచ్చేసినట్టున్నాడు. మూలమో పెళ్లి కూతురు ఎంత చక్కగా ఉందో. రాములూరు పక్కన సీతమ్మాలక్ష్మిలా ఉంది కదేటి? రత్తాలు అమ్మా. రాము, ఏంట్రా నువ్వు చేసింది? అమ్మా, నేను నువ్వే. ఈ అమ్మ బ్రతికుందనుకున్నావా, చచ్చిందనుకున్నావా? రాణి, ఏమంటున్నావు? ఏమండి, మీరేం మాట్లాడొద్దు. రామ్, ఈ పిల్ల ఎవరో తెలిసే ఈ పని చేసావా? అమ్మా, అది వద్దు, ఇంకేమి చెప్పొద్దు. నీ తమ్ముడు ఆదిత్య జైలు పాలు కావడానికి కారణం ఈ అమ్మాయే. ఇలాంటి పిల్లని నువ్వు
రోజు నేను సాక్ష్యం చెప్పింది శ్రీరామ్ గారి తమ్ముడికి వ్యతిరేకంగానా? భగవంతుడా, ఎలాంటి పరిస్థితి వచ్చింది? అమ్మా ప్లీజ్, నేను చెప్పేది విను. ఎలాంటి పరిస్థితుల్లో నేను ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందంటే రామ్! కారణం ఏదైనా సరే నువ్వు ఈ పిల్లని పెళ్లి చేసుకోవడం ముమ్మాటికి తప్పే. అమ్మారాణి, తప్పుల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇలా కొత్త జంటను గుమ్మ ముందే నిలబెట్టి నిలదీయడం పద్ధతి కాదమ్మా. తాతయ్య అంటే మీరే దగ్గరుండి ఈ పెళ్లి జరిపించారన్నమాట. ఈ పిల్ల ఎవరో తెలిసి కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్నారన్నమాట. అమ్మా నాన్న లేకుండానే మీ మనవడి కళ్యాణాన్ని గొప్పగా జరిపించారన్నమాట. అది కాదమ్మా. తాతయ్య, నా గుండె మండిపోతోంది. మీరే కాదు, జరిగింది తప్పే కాదన్నట్టు ఎవరు సమర్థించినా ఊరుకునేదే లేదు. అమ్మా, ఎవరైనా వింటారు. నువ్వు గట్టిగా అరవకమ్మా ప్లీజ్. అమ్ములు, నువ్వు నోరు మూసుకో. రాణి, జరిగిన దానికి నీ మనసు ఎంత గాయపడి ఉంటుందో, నువ్వెంత ఆవేశంలో ఉన్నావో నేను అర్థం చేసుకోగలను. కానీ మనకిష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయిందనేది నిజం. అవునమ్మా రాణి, నువ్వే కాస్త పెద్ద మనసుతో అర్థం చేసుకుని వాళ్ళని లోపలికి ఆహ్వానించమ్మా. ఏంటి? కడుపు మండిపోతుంటే మంగళహారతి కూడా ఇచ్చి లోపలికి ఆహ్వానించాలా? అది నా వల్ల కాదు కాదు కాదంతే. రాణి, 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 అమ్మా, 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 నా మాట విని తల్లి. రాణి, అమ్మ రాణి, ఏంటమ్మా ఇది? అమ్మ రాణి, ఇది అయోధ్య నిలయం. ముక్కు ముఖం తెలియని ఏజెంటైనా కొత్తగా పెళ్లి చేసుకుని పసుపు బట్టలతో మన ఇంటికొచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి అని అడిగితే వాళ్ళను చిరునవ్వుతో సాదరంగా ఆహ్వానించి 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని అక్షింతల చల్లి దీవించడం కొన్నేళ్లుగా కొనసాగుతున్న సత్సాంప్రదాయం. కానీ ఇవాళ నువ్వు... తాతయ్య, సంప్రదాయం పేరుతో నాకు ఇష్టం లేని పనులు చేయించకండి. మీకున్నంత పెద్ద మనసు నాకు లేదు. నేను ఒక ఆడదాన్ని, తల్లిని. అక్కడ నా కొడుకు జైల్లో ఉంటే ఇక్కడ నేను వేడుకలు జరిపించలేను. ఆ తర్వాత మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఈ పెళ్లి మాత్రం నాకు ఇష్టం లేదు, అంతే. ఊరికిచ్చిన మాట కోసం శశిరేఖకి అన్యాయం చేశాను. అనుకోని పరిస్థితుల్లో సీతా మహాలక్ష్మిని ఇంటి కోడలిగా తీసుకొచ్చాను. నా తమ్ముడు జైలుకి వెళ్ళడానికి కారణమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని మా అమ్మని కూడా బాధ పెట్టాను. 1 కాదు, 2 కాదు, 3 తప్పులు. ఈ 3 తప్పుల్ని నేనే చేశాను. నేను చేసిన తప్పుల్ని ఎలాగైనా నేనే సరిదిద్దాలి. హాయ్ శశి. రామ్, నేను అర్జెంటుగా ముంబై వెళ్తున్నాను తెలుసా? ఎందుకని అడగవే? ఎందుకు? ఎందుకంటే నేను మన పెళ్లి విషయాన్ని మా డాడీతో పర్సనల్గా మాట్లాడదాం అనుకుంటున్నాను. మా డాడీకి నేనంటే బోల్డ్ అంత ప్రేమ. నా మాటని
ఎప్పుడూ కాదనరు. నేను నీ గురించి చెప్పగానే ఓకే ప్రొసీడ్ అనేస్తారు. శశి, నేను నీతో ఏంటి, నన్ను డేటింగ్కి తీసుకెళ్లాలనుందా? చెప్పు బేబీ. బేబీ అంత తొందర వద్దులే. ఇప్పుడు నేను అర్జెంటుగా ముంబై వెళ్తున్నాను కదా, తిరిగి వచ్చాక మనం హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు. ఓకే? అది కాదు శశి, నేను చెప్పేది ఏంటంటే నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు అంతా తెలుసులే. మనిద్దరం ఇంత దూరంగా ఉండాలంటే నీకే కాదు నాకు కూడా కష్టంగానే ఉంది. రామ్, ఎక్కడున్నావు? ఓహో, అర్థమైందిలే. ఎవరిదో పెళ్ళన్నావు కదా, వాళ్ళింట్లో ఉన్నావా? ఇప్పుడే ఎవరో అమ్మాయి నీ వెనక నుండి వెళ్ళింది కదా, అది చూశానులే. రామ్, టుడే ఐఎమ్ సో 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 హ్యాపీ. మన పెళ్ళికి ఓకే అనిపించుకొని వచ్చేస్తాను. ఆ తర్వాత వెంటనే మన పెళ్ళి, చలో హనీమూన్. రామ్, నువ్వు నేను అదేదో సినిమాలో లాగా ప్యారిస్ కి వెళ్ళి ఈఫిల్ టవర్ ఎక్కి టాప్ ఫ్లోర్ లో నిలబడి చేతులు పట్టుకుని అప్పుడు కమ్మగా షేర్ చేసుకుందాం మన స్వీట్ నథింగ్స్ ని. ఓకే? Bye. See you. Mwah. శశి ఎప్పుడు ఇంతే, తను చెప్పిందే తప్ప ఎదుటి వాళ్ళు చెప్పేది అస్సలు వినిపించుకోదు. అనుకోకుండా నాకు పెళ్ళైపోయింది శశి అని చెప్దాం అనుకుంటే నాకు అవకాశమే ఇవ్వట్లేదు. ఇప్పుడేమో వాళ్ళ డాడ్ని కలవడానికి ముంబై వెళ్తానంటుంది. ఇప్పటికే శశికి ఈ విషయం తెలిస్తే ఎంత ఫీల్ అవుతుందో, ఎంత గొడవ చేస్తుందో అని నేను వర్రీ అవుతుంటే తన పాటికి తనేమో ఏదేదో మాట్లాడుతోంది. రాము, ఏమైందిరా? ఏం లేదు తాతయ్య. ఏరా, నువ్వు చెప్పకపోతే నేను అర్థం చేసుకోలేను అనుకున్నావా? ఏంటోరా, ఇప్పుడు ఇంట్లో ఉన్న సమస్యలతోనే సతమతం అవుతుంటే. రాము, నీకు బిజినెస్లో కూడా ఏదైనా సమస్య వచ్చిందా? లేదు తాతయ్య, బిజినెస్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. నాకు తెలుసురా, నువ్వు మంచివాడి మాత్రమే కాదు, ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించగల సామర్థ్యం ఉన్నవాడివి. నీకు ఎన్ని ఒత్తిడులున్నా తట్టుకోగల సమర్థత కూడా నీలో ఉంది. ఇంతకీ సీత ఏముంటుందిరా? చూడరామా, కొత్త కోడలిగా ఈ ఇంట్లో తను ఎలాంటి పరిస్థితుల్లో అడుగుపెట్టిందో మనందరికీ తెలుసు. పాపం, తను ఎంతగా నొచ్చుకొని ఉంటుందో.
నువ్వు కూడా మీ అమ్మలా ప్రవర్తించడం వల్ల ఎంతగా బాధపడి ఉంటావో నేను అర్థం చేసుకోగలను. కానీ నీకో మాట చెప్పాలరా, మన సీతకి నిజాయితీ మాత్రమే కాదు, ధైర్యం కూడా ఉంది. తను నీ తమ్ముడికి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పిండొచ్చు, కానీ అది తన బాధ్యత అనుకుంది. ఎవరేమనుకున్నా సరే ఇచ్చిన మాటకు కట్టుబడే స్వభావం కూడా ఉందని అర్థం అవుతుంది. తాతయ్య, అమ్మ విషయంలో నాకు చాలా బాధగా ఉంది. నాకు ఊహ తెలిసాక అమ్మని నేనేనాడు బాధ పెట్టలేదు. అమ్మ కళ్ళల్లో నీళ్లు తిరగడాన్ని నేను నా కళ్ళతో చూడలేదు. కానీ ఇప్పుడు నా వల్లే ఈ రెండూ జరిగాయి. అది నేను భరించలేకపోతున్నాను. తమ్ముడు తనవాడైనా న్యాయమే చెప్పాలన్నారు, కానీ అది నిజమని తెలిసినా తల్లి మనసు ఒప్పుకోదు. ఆదిత్య జైలుకి వెళ్ళడానికి సీతే కారణమని సీత మీద కోపం పెంచుకుంది. కానీ ఆదిత్య తప్పు చేయడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని మాత్రం మీ అమ్మ ఒప్పుకోదు కూడా. ఈ సంఘటన చూసిన వాళ్ళలో సీత బదులుగా ఇంకా వేరెవరైనా సాక్ష్యం చెప్పున్నా మన ఆదిత్యకు అదే శిక్ష పడేదిగా. తాతయ్య, నువ్వు చెప్పిన దాంట్లో నిజం ఉంది. కానీ ఈ ఇంట్లో ఇప్పటిదాకా అందరూ అమ్మ చెప్పినట్టు వినడమే తప్ప మనతో సహా అమ్మ మాటను ఎవ్వరూ కాదన్నదే లేదు. మొట్టమొదటిసారిగా సీత తనకి ఎదురు తిరిగిందని అమ్మకి కోపం. ఆ కోపంతోనే తను బాధపడటమే కాకుండా ఇంట్లో అందరినీ బాధకు గురి చేస్తోంది. రాము, భావోద్వేగాలున్న చోట తర్కం పనిచేయదంటారు. మనోభావాలు దెబ్బతిన్నప్పుడు మంచి చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోలేరు. నువ్వేం దిగులు పడకు, ఎంత పెద్ద సమస్యకైనా ఆ కాలమే పరిష్కారం చెబుతుంది.